ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ధనానికి బాగా ఇబ్బంది అవుతుందండి, ధనానికి చాలా ఇబ్బంది అవుతుంది, ధనం చేతిలో నిలబడడం లేదు, వచ్చిన ధనాన్ని కూడా వృద్ధిలోకి రావడం లేదు, ఆర్థికంగా భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉంటుంది. ఏదైనా మన ఇంట్లో చేసుకోగలిగే ఉపాయాన్ని, తంత్రాన్ని చెప్పండి అని చాలామంది అక్కచెల్లెళ్ళు మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు మనం ఈ ఉపాయం చెప్పుకోబోతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఉపాయం ఇది. ఎందుకంటే ఈ ఉపాయానికి ఎటువంటి మంత్రము లేదా యంత్రము తంత్రము ఇలాంటిది ఏమీ ఉండదు. ఓన్లీ పదార్థం ద్వారానే దానికి ఆ శక్తిని ఎలా ఆపాదించబడుతుందో మీకు తెలియజేస్తాను. మన ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. అంటే ఆడవారు, మగవారు, పెద్దవారు, పిల్లలు, అంటే చిన్న చిన్న పిల్లలు కాకుండా ఎవరైనా మిగతా వారు కూడా చేసుకోవచ్చు. ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అద్భుతమైన వరం. మన ఇంట్లో మనం ధనాకర్షణ కోసం కొన్ని వస్తువులు పెట్టుకోవడం, వాటి నుంచి ధనం అంటే ఆ ధనాన్ని ఆకర్షించడం కోసం లక్ష్మీదేవి ఆ వస్తువుల్లో ఉంటుంది, ఆ వస్తువుల ద్వారా మనం ధనాన్ని పొందవచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఆ వస్తువుల్ని బీరువాల్లోనూ, లాకర్లోనూ, ఇంట్లోనూ, ఇంటి బయట ఆకర్షించడానికి, అమ్మవారిని ఆకర్షించడానికి పెడుతూ ఉంటాం. కొన్ని వస్తువులు మనం పర్సులో పెట్టుకోవడానికి కూడా వీడియోలో చెప్పుకున్నాం. పర్సులో కానీ, బ్యాగ్లో కానీ. ఎందుకు? లక్ష్మీదేవి ఆకర్షించాలి, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి, మనకి ఆర్థికమైన పరిపుష్టిత కోసం మనం ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఇంట్లో ధనం నిలబడడానికి, ఆర్థిక సమస్యలు తగ్గడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, మన ఇంట్లో ధనం స్థిరంగా ఉండడానికి ఈ చిన్న ఉపాయం. మిత్రులారా, స్కిప్ చేయకుండా చూడండి. చిన్న ఉపాయం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే డబ్బు ఖర్చు అయ్యేది కాదు. ఉపాయాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు, దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాకపోగా టైం వేస్ట్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే, ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆవు నెయ్యి డబ్బా కొనుక్కొచ్చుకోండి. ఇలాంటి డబ్బాలు దొరుకుతాయి కదా, ఆవు నెయ్యి. అది దేశీ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. ఇది ఖాళీ డబ్బా. ఇది మనం మామూలుగా మీకు చూపించడానికి డబ్బా చూపిస్తాను మీకు నేను. ఇందుట్లో ఆవు నెయ్యిలో గాజు సీసాలు ఉంటాయి, ప్లాస్టిక్ సీసాలతో వస్తాయి, చివరికి అట్ట ప్యాకెట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇలా గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా ఉన్న నెయ్యి డబ్బా ఏదైనా కొనుక్కోండి, మీ ఓపికని బట్టి. అది కూడా శుక్రవారం నాడు కొనుక్కోండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిలో మీరు ఉదాహరణకి ఈ డబ్బా అనుకోండి, చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఇలా పసుపు, మీరు ఆవు నెయ్యిలో ఒక పెద్ద యాలిక చూస్తున్నారుగా, ఒక పెద్ద యాలిక. చాలామంది మిత్రులు అన్నారు, యాలికలో మనం రోజు వాడుకునే అట్లా పెద్దది ఉంటుంది అది వేయచ్చా అని. అవి వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలా మీరు మసాలా దినుసులో వాడే, బిర్యానీలో వాడే పెద్ద యాలకులు ఉంటాయి. ఆ యాలకని ఇలా తెచ్చుకున్న బాటిల్లో వేయండి. తర్వాత దాంతోపాటు కొంచెం పసుపు వేయండి. ఈ నెయ్యిని మీరు ఓన్లీ దీపారాధనకు మాత్రమే వాడాలి. ఈ నెయ్యిని బాగా గుర్తుంచుకోండి. ఈ నెయ్యిని మీరు పూజకి, దీపారాధనకు మాత్రమే వాడుకోవాలి. ప్రతిరోజు మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు, అంటే మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఈ నెయ్యితో దీపం వెలిగించండి. ఒకవేళ మీరు నెయ్యి బయట నుంచి కొనుక్కొచ్చుకో అలవాటు లేదు అంటే, మీకు ఆవులు ఉన్నాయి, మీరు నెయ్యి తయారు చేసుకుంటున్నారు,
అలాంటప్పుడు ఒక కొత్తది గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు, దాంట్లో కొత్త బాటిల్లో ఆ నీళ్ళు పోసుకొని సేమ్ ఇలాగే యాలకుని అలాగే కొంత పసుపుని వేయండి. వేసి మీ పూజకి ప్రతిరోజు పూజకు వాడుకోండి. తర్వాత కొన్ని రోజులకి మీ ఇంట్లో ఈ నెయ్యి అంతా మామూలుగా పూజ అయిపోతుంది, పూజకు వాడేస్తాం. తర్వాత మీరు ఈ నెయ్యి అయిపోయిన తర్వాత ఈ డబ్బాని శుభ్రంగా కడగండి. కడుక్కొని తడి లేకుండా తుడిచేసి దాంట్లో మీ ఇంట్లో కొంచెం డబ్బులు వేయండి. ఇదిగోండి, ఈ చిన్న డబ్బా. ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఆడుకోవడానికి ఇస్తుంటాం, కిడ్నీ డబ్బులు దాచుకోవడానికి. ఇలా కొంత డబ్బు ప్రతిరోజు మీరు కొన్ని డబ్బులు వేయండి. ఇలా డబ్బులు వేసి మీరు అంటే రోజు వేస్తూ ఉండవచ్చు. అంటే రోజుకో రూపాయి, మన ఇంట్లో డబ్బులు పెట్టుకుంటాం కదా, ఇంటికి డబ్బులు తెస్తున్నాం, జీతం వచ్చింది, ఏటీఎంకి వెళ్ళాం, డబ్బులు డ్రా చేసాం, తీసుకొచ్చాం, బీరోలో పెట్టాం. అందుట్లోంచి చిల్లరైనా సరే 10 రూపాయలైనా 5 రూపాయలైనా ఇలా డబ్బులు ఈ డబ్బాలో వేస్తూ ఉండండి. ఈ డబ్బాని ఎక్కడ పెట్టాలి? ప్రతిరోజు డబ్బాలో డబ్బులు వేసాం కదా, ఈ డబ్బాని మీరు లాకర్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా ప్రతిరోజు మీరు ఈ డబ్బాలో డబ్బులు వేస్తూ ఉంటే మీకు ఇంటికి అవసరాలకి మీరు వాడుకోవడానికి ఏదైతే డబ్బులు పెట్టుకుంటూ కొంతమంది ఆడవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇలా డబ్బాల్లో వాడుకోవడానికి, అలాగే ఈ నెయ్యి డబ్బాలు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. విచిత్రం అనిపిస్తుంది, ఎందుకంటే ఈ డబ్బాకి ఆ శక్తి ఉందా మీరు అనుకోవచ్చు. మనం ఈ డబ్బాను ఆరాధించినప్పుడు ప్రాకృతికమైన శక్తిని, దాంట్లో అమ్మవారి శక్తిని ఇంకా ఎక్కువ చేసాం. ఆ నేతిని వాడటం వల్ల, అలాగే అందుట్లో ఈ డబ్బాలో పసుపు, పెద్ద యాలకులు వేయటం వల్ల ఈ డబ్బాలో సహజమైన కొంత శక్తి ఉంటుంది. దాంట్లో ధనం నిలబడే శక్తి దాంట్లో ఉంటుంది. ఇలా మీరు కనుక డబ్బుని ఈ డబ్బాలో దాచుకొని మీరు ఇంటి అవసరాలకు వాడుకుంటూ ఉంటే మీ ఇంట్లో ధనానికి లోటు అనేది రాదు. అలాగే ధనం అనేది ఏదో ఒక మార్గం ద్వారా మీకు వస్తూనే ఉంటుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ నిజం. ప్రాక్టికల్గా ఇవన్నీ ఏంటంటే, పాత రోజుల్లో మనం మట్టి కుండల్లో ఆవు నెత్తిని చాలా పవిత్రంగా దాచేవారు. దాంట్లో అంటే బాగా కొన్ని రోజులకి, అంటే కొన్ని సంవత్సరాలు అలా దాచి ఉన్న డబ్బులు కొన్ని రోజుల తర్వాత తెలియకుండా మరణించిన తర్వాత పాత ఇళ్లలో నిధి నిక్షేపాలలాగా మట్టి కుండలు దొరుకుతూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే పెట్టేసి పాతి పెట్టారంటారు. ఇలా ఆవు నేతి కుండల్లో పెట్టిన డబ్బు కూడా చాలా పవిత్రంగా చూసేవారు. అవి నిధులుగా నిక్షేపాలుగా కూడా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు అలాంటి అవకాశం లేదు కాబట్టి, మనం పేపర్తో ఉన్న డబ్బులు కాబట్టి, ఇనుముతో ఉన్న డబ్బులు కాబట్టి మనం వీటిని రెగ్యులర్గా మీకు చిన్నదైనా కొనుక్కొచ్చుకోండి, చిన్న బాటిల్ అయినా కొనుక్కొచ్చుకోండి. ఇది ఒక అక్షయ పాత్రలాగా మనకి పనిచేస్తుంది. చిత్రంగా అనిపించవచ్చు, ఇది నిజం. ఇలా ఆవు నేతిలో ఉన్న అద్భుతమైన లక్ష్మీ శక్తి, అంటే లక్ష్మీ అమ్మవారు ఆవుల్లో ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది, రకరకాల పదార్థాలు మనం చెప్పుకున్నాం. ఆ పదార్థంలో ఆ శక్తి ఈ బాటిల్ కూడా కొంత శక్తిని కలిగి ఉంటుంది. మనం అంతకుముందు వీడియోలో కూడా నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ వస్తువుల్లో, ఏ వస్తువుల్లో, మనం వాడిన వస్తువుల్లో కూడా మన పెద్దలు మరణించిన తర్వాత ఆ వస్తువులు కొంత స్పందిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే అది నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. మనం అందుకే మన పూర్వీకులు ప్రతిదాన్ని గౌరవించేవారు. మనకి చేతులుకున్న గోళ్ళు, తల వెంట్రుకలు, ఇవి ఎప్పుడు తీసుకోవాలో కూడా మన పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, వాతావరణంలో ఉన్న శక్తి, అవి వాటికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎంత సూక్ష్మంగా వారు, మనం సైంటిఫిక్గా అనుకుంటాం కదా, చాలా చాలా అధునాతనమైన సైన్స్కి మించిన సైన్స్ మన సనాతన ధర్మం. దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికే, ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే సాధించగలం. ఇలాంటి ఉపయోగాలు, అంటే మీకు డబ్బులు ఖర్చు కాకుండా ఉండేవి మన పూర్వీకులు
చేసేవి మన దేశంలో ఉన్న అంటే మన భారతదేశంలో ఉన్న అన్ని రకాల జాతులు మనుషులు వారి వారి యొక్క అలవాట్లు మంచి మనం ఏదైతే వారు కలిసి వస్తుందో మనకు లాభం వస్తుందో అలాంటి ఉపాయాలన్నీ కూడా మీకు రోజు రోజుకు ఒక ఉపాయం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరందరూ కూడా ఇలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతోనూ నమ్మకంతో చేసుకోండి. చేసిన వారు చాలామంది ఫలితాలు వచ్చిన వారు మెసేజ్ పెడుతూ ఉంటారు. కొంతమంది మాకు రాలేదంటారు. ఈ ఉపాయాలు 1కి 2 సార్లు, 2 కాదు 3 సార్లు తాంత్రిక ఉపాయాలన్నీ కూడా అందరికీ అన్నీ ఒకేసారి కావు. కొంతమందికి వన్ షాట్లో అయిపోతే కొంతమందికి 10 సార్లు చేసినా కాకపోవచ్చు. కారణం ఏంటంటే సంకల్ప స్థితి, మానసికమైన సంకల్ప స్థితి. ఎదుటివాడి మీద ద్వేషంతోనో ఎదుటివాడిని ఇబ్బంది పెడదామని ఏదైనా మనం చేస్తే అది రివర్స్ అయ్యి మళ్ళీ మనకి ఇంకా 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 డిఫాల్ట్గా డౌన్ఫాల్ అయిపోతాం. చాలామంది అంటూ ఉంటారు, మేము అసలు చాలా మంచి వాళ్ళమండి, సర్టిఫికెట్ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మన మనసులో ఉండే స్వార్థం మంచి చెడు అనేది కాలం నిర్ణయిస్తుంది. మనకు మంచి అనిపించవచ్చు, కానీ అవతల వారికి అది చెడుగా అనిపించవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆ ప్రకృతిని, ఆ పరాదేవతని బలంగా నమ్మి మనం చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇది చిన్న ఉపాయమే, కానీ చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో మరొక ఉపాయంతో మేము ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, పసుపు షాపులో తెచ్చుకుంటున్నామండి మిత్రులారా, పసుపు కొమ్ములు కొనుక్కోండి. వాటిని చక్కగా 1 కేజీ కొమ్ములు కొనుక్కుంటే మీ దగ్గర మిల్లు ఉంటాయి, దాంట్లో పౌడర్ పట్టించుకోండి. చక్కగా దాన్ని పూజలకి వాడుకోండి, ఇంట్లో వాడుకోండి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ప్యాకెట్లు కాకుండా పసుపు కొమ్ములు కొనుక్కొని పట్టించుకోవడం ప్రయత్నం చేయండి. అద్భుతంగా మీకు లక్ష్మీకారకమైన శక్తులు వస్తాయి. అంటే నేచర్గా ఉండే మనం కొంతమంది పసుపు పాడవకుండా ఉండడం కోసం కెమికల్స్ కలుపుతూ ఉంటారు ఈ పసుపు కొమ్మేవారు కూడా. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఇలాంటి వస్తువుల్ని జాగ్రత్తగా తెచ్చుకొని వాడుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.